జూనియర్ ఎన్టీఆర్ తో ఆదిత్య దార్ మూవీ ఫిక్స్ అయ్యిందా? రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు ఆదిత్య దార్ గారి డైరెక్షన్ లో వచ్చిన దురంధర్ 2 కి మూవీ బాగుంది అని చెప్పి ఒక ట్వీట్ అయితే వేశారు, ఒక పోస్ట్ వేశారు. దాని కింద ఆదిత్య దార్ గారు రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. ఆ రిప్లై చూసిన తర్వాత చాలా మంది ఫ్యాన్స్ ఆదిత్య దార్ తో జూనియర్ ఎన్టీఆర్ గారి లిస్ట్ సినిమా ఉంటుంది అని చెప్పైతే వార్తలు అయితే పుట్టించేశారు. అసలు దీంట్లో ఎంత నిజం ఉంది? అసలు నిజంగానే ఆదిత్య దార్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మూవీ ఉండబోతుందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ తను ఇచ్చిన రిప్లైని ఒకసారి చూద్దాం. తను ఇచ్చిన రిప్లై చూడండి. థ్యాంక్ యూ తారక్ గారు అని చెప్పి తను మెన్షన్ చేస్తున్నాడంటే జూనియర్ ఎన్టీఆర్ నార్త్ ఇండియన్స్ కి బాగా తెలుసు ఇలాగా జూనియర్ ఎన్టీఆర్ అని. తారక్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాడు అంటే వీళ్ళిద్దరికి ఆల్రెడీ పరిచయం ఉన్నట్లే. ఎందుకంటే తారక్ అన్న చాలా సార్లు మనకి చెప్పాడు ఇంటర్వ్యూలకు కూడా, నన్ను క్లోజ్ గా ఉన్న వాళ్ళు, నా దగ్గర ఉన్న వాళ్ళు నన్ను తారక్ అని పిలవచ్చు అని చెప్పి చాలా సార్లు అన్నాడు. సో ఈ సెంటెన్స్ చూస్తే వీళ్ళిద్దరికి ఆల్రెడీ పరిచయం ఉన్నట్లే కనిపిస్తుంది. మనం నిన్న ఏదైతే వీడియోలో మాట్లాడుకున్నామో స్టోరీ తనకెళ్ళి చెప్పడానికి వెళ్ళాడని, అది నిజమే అనుకుంటా. వన్ ఇండస్ట్రీ వన్ హార్ట్ బీట్. తారక్ గారు ట్రిపులర్ మూవీ ప్రమోషన్ లా అలాగే దేవర ప్రమోషన్ లా చాలా సార్లు మెన్షన్ చేసింది ఏంటి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, టాలీవుడ్ కాదు, బాలీవుడ్ కాదు, ఓన్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే. అదే మీనింగ్ వచ్చేలా వన్ ఇండస్ట్రీ వన్ హార్ట్ బీట్ అని చెప్పి అన్నారు. ఎవ్రీ స్ట్రోమ్ వి రైట్ టుగెదర్ అంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలా ఏ కొత్త చరిత్ర తిరగ రాసినా మనం అందరం కలిసే వెళ్దాం అనే మీనింగ్ ఇది. వి రైట్ టుగెదర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ట్రిపుల్ ఆర్ మూవీతో ఆస్కర్ రేంజ్ కి వెళ్ళారు కదా, అలాంటి స్ట్రోమ్ వచ్చింది. ఈసారి దురంధర్ లాంటి స్ట్రోమ్ కూడా వచ్చింది. సో బీభత్సం సృష్టిస్తుంది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలా. ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు మనం అందరం కలిసే వెళ్దాం అంటే మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీతో కలిసి ముందుకు వెళ్దాం, మచ్ లవ్ అని చెప్పి అయితే మీనింగ్ వచ్చేటట్లయితే తనైతే రిప్లై ఇచ్చాడు. సో వి రైట్ టుగెదర్ అనే వర్డ్ ని జూనియర్ ఎన్టీఆర్ తో నెక్స్ట్ మూవీ ఉంటుంది, అందుకే రైట్ టుగెదర్ అని చెప్పి అన్నాడు. ఎందుకంటే అటు మహేష్ బాబు గారు కానీ, అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ కానీ, విజయ్ దేవరకొండ కానీ వాళ్ళకి ఇచ్చిన రిప్లైలో వి రైట్ టుగెదర్ అనే వర్డే లేదు. సో అందుకోసమే ఇంకా జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ ఫిక్స్ అన్నట్లు మీనింగ్ ఉంది. ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు, అలాగే ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యారు. సో అలాంటిది ఏం లేదు, తన ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాడు. క్లియర్ కట్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇది వీడియో మీకు నచ్చిందా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.